నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను అసలు అమెరికాలో కలిపేస్తే ప్రాబ్లం అయిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఈ వ్యాఖ్యలు ఏ ఏ దేశాలకు సంబంధించి అంటే కెనడా, మెక్సికో దేశాలకు సంబంధించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుంది కదా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించిన పలు అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి. కెనడాకు ఏటా $100 బిలియన్, భారత కరెన్సీలో అయితే దాదాపు 8 లక్షల కోట్లకు పైమాటే రాయితీలు కల్పిస్తుంది యుఎస్. ఇక మెక్సికోకు $300 బిలియన్ ఆర్థిక సాయం అందిస్తుంది. ఇది 24 లక్షల కోట్లకు పైగా సబ్సిడీ అందిస్తున్నారు. ఎందుకు ఆ దేశాలకు మనం రాయితీలు ఇవ్వాలి అని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. దానికంటే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనమైతేనే మంచిది అనే అభిప్రాయాన్ని అయితే ట్రంప్ వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే కెనడా, మెక్సికో దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని కూడా కాబోయే అధ్యక్షుడు ఇదివరకే హెచ్చరించారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫ్లోరిడాకు వచ్చి ట్రంప్తో సమావేశమయ్యారు. ఆ సమయంలో సబ్సిడీల అంశం చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి చేయడంలో విఫలమైతే కెనడా, అమెరికా 51వ రాష్ట్రంగా చేరాలని ఆయన ట్రూడోకు చురకలు కూడా అంటించారు. 4 ఏళ్లలో అక్రమ వలసదారులందరినీ అమెరికా తరిమేస్తుందని కూడా చెప్పారు. అక్రమ వలసదారుల గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వ అంశంపై దృష్టి సారిస్తానని కొండబద్దలు కొట్టేశారు. జాతీయ అత్యయిక పరిస్థితి తరహాలో వచ్చే 4 ఏళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తానని చెప్పారు. ఇక ఇమిగ్రెంట్స్ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఏదేమైనా అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ తీసుకునే నిర్ణయాలైతే చాలా కఠినంగానే ఉంటాయని తెలుస్తుంది. అక్రమ వలసదారుల విషయంలో కానీ, కొన్ని దేశాలకు సబ్సిడీలు ఇచ్చే విషయంలో కానీ ట్రంప్ కొంచెం గట్టిగానే వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు భారీ సాయం చేస్తూ వచ్చింది ఇప్పటివరకు అమెరికా. ట్రంప్ బాధ్యత చేపట్టిన తర్వాత మాత్రం ఇటువంటివి ఖచ్చితంగా ఆపేస్తారనే అంటున్నారు. సో ఏది ఏమైనా అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ట్రంప్ ముందుకు వెళ్తూ ఉన్నారు. పగ్గాలు చేపట్టిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, వలసదారులకు సంబంధించి కానీ, ఇతర దేశాలకు చేసే సాయం గురించి కానీ ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆసక్తిగా గమనిస్తోంది. ఇది వాళ్ళ న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.